हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of ధ్యాన్, ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. ఇప్పుడు ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా ఇదే వరుస. కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్, బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవ ఉత్పత్తి క్రమము, ఈ రెండింటినీ తెలియజేసేది. అయితే సీక్రెట్ డాక్టర్కి ఆ పవిత్ర గ్రంథాలకి ఉన్న తేడా ఏంటంటే అది కథల రూపంలో ఎలగరికల్లిగా దృష్టాంతంగా రూపకాలంకారంగా ఉపమాన రీతిలో అవి గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ పద్ధతిలో మనకు అందింపబడ్డాయి. అవన్నీ వ్యక్తులతో శక్తులన్నిటినీ వ్యక్తులుగా ఆరోపిస్తూ వ్యక్తులుగా మనకి కథల రూపంలో ఒక చిన్న పిల్లవాడికి మనం ఎలాగ కథ చెప్పి వాడిని నిద్రపుచ్చుతాము. ఎందుకు కథలు చెప్తాము చిన్న పిల్లవాడికి? వాడిని నిద్రపుచ్చటానికి, ప్రశాంతంగా నిద్రపోవటానికి. అట్లాగే ఇవన్నీ దేనికి మనకు అందింపబడ్డాయి? ఒక ప్రశాంతమైన స్థితిలోకి, మన స్వస్థితిలోకి వెళ్ళడం కోసం. అక్కడేమో పొడుపు కథల రూపంలో ఉంది, అర్థమయ్యే అవనట్లుగా. సీక్రెట్ డాక్టర్కి వచ్చినప్పటికల్లా మొత్తం బాహాటంగా దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం లోపలికి లోతుల్లోకి. తాళం చేతిని 7 సార్లు తిప్పాలి, 4 సార్లు తిప్పి 4 సార్లు తిప్పిన తర్వాత ఏదైతే కనిపిస్తుందో అదంతా మన ముందు ఉంచబడింది శాస్త్రీయంగా. అలాగే సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, శాస్త్రము, మతము, తత్వము, ఈ మూడింటిని సమన్వయం చేస్తూ ఇవి చక్కగా మనకు అందింపబడ్డాయి. అందుకని అదే పద్ధతిని తీసుకుని ముందు కాస్మోజెనసిస్, తర్వాత ఆంథ్రోపోజెనసిస్. ముందు అక్కడ దాంట్లో ఉన్న కథలన్నిటిని ఎట్లా చూడాలి? బ్రహ్మాండోత్పత్తి క్రమంగా సంబంధించి చూడాలి. ఆ తర్వాత అవే కథల్ని మానవ ఉత్పత్తి క్రమానికి సంబంధించి, మానవ పరిణామ క్రమానికి సంబంధించి అట్లాగా చదువుకోవాలి మనం. అట్లా ఇచ్చినవే మనకి ఎక్రెల కృష్ణమాచార్య భాగవత రహస్య ప్రకాశం, భాగవతంలో ఉన్నటువంటి, ఎందుకంటే భాగవతం ఒక సమగ్రంగా ఇవ్వబడిన గ్రంథం. శుక్రశోణితాలు కలిసిన దగ్గర నుంచి, అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చే విధానం, శిశువు ప్రసవించే విధానం, శిశువు తల్లి గర్భంలో క్రమక్రమ ఎదుగుదల, ప్రసవింపబడడం, అలాగే బ్రహ్మాండ ఈ మొత్తం హిరణ్య గర్భం ఏదైతే ఉందో ఆ హిరణ్య గర్భంలో అది తయారు చేయబడి ఈ బ్రహ్మాండం ప్రసవింపబడడం, అట్లా రెండిటికి జోడీగా ఎలా ఇచ్చారో ఆ వివరాలు, దాంట్లోని అంతరార్థాలు ఏంటి అనేది మనకి ఎక్రెల కృష్ణమాచార్య భాగవత రహస్య ప్రకాశం ద్వారా అందించారు. అట్లాగే జాఫ్రీ హడ్సన్ ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్, ఆ గ్రంథం ద్వారా ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివరింపబడినటువంటి విషయాలని, దాంట్లో అంతరార్థాన్ని మనకి వివరించారు ఆయన. ఇట్లా 2 ప్రయత్నాలు జరిగినాయి. పాశ్చాత్యులుగా అక్కడ ఆ పవిత్ర గ్రంథానికి సంబంధించి
ఓరియంటలిస్ట్ తూర్పు దేశాలకు సంబంధించి భాగవతంగా విధంగా 2 నమూనాలుగా మనకి ఇవ్వబడ్డాయి. ఇదిగో ఈ పద్ధతిలో మీరు చదువుకోవాలి ఇవన్నీ. అట్లా చదువుకోవటానికి కావాల్సిన జ్ఞానాన్నే ఈ సీక్రెట్ డాక్టర్ని అందించింది. దాని యొక్క వెలుగులోనే వాళ్ళిద్దరూ ఆ ప్రయత్నం చేశారు. మనం కూడా ఈ సీక్రెట్ డాక్టర్ని అధ్యయనం చేయటం ద్వారా దేన్నైనా కానీ మన ఎదురుగా మనకి తెలియబడే ప్రతిదాన్ని ఆ లోతుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం దర్శించి అక్కడి నుంచి మనం వాటితో వ్యవహరించటం. బాహ్యంగా ఏదైతే ఉందో అక్కడితో ఆగిపోకుండా మనం బాహ్యంగా అంటే రూప జగత్తుతో ఆగిపోతుంది, అక్కడితో ఆగిపోకుండా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం 227వ పాఠము 31/12/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. సంవత్సరానికి చివరి రోజు 2024 అన్న సంవత్సరానికి చివరి రోజు ఇది. ఓకే. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్టర్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో చివరి శ్లోకమైన 9వ శ్లోకంలో ఉన్నాం. దాంట్లో మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుంటున్నాం.
దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా అర్థం చేసుకోవటానికి కాదు, దర్శించడానికి. దర్శించడం అంటే మనలో మేల్కొంటాం ఆ విషయం. సీక్రెట్ డాక్టర్ ఎక్కడుంది? మనలో మూసి ఉన్న గ్రంథముగా ఉన్నది. మనలో ఎలాగుంది? అది మూసి ఉన్న గ్రంథముగా, క్లోజ్ చేయబడిన గ్రంథముగా ఉంది. దాన్ని ఓపెన్ చేయటం, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో విషయాలన్నిటినీ మనం దర్శించటం. బాహ్యంగా వెలుపల మనం ఒక గ్రంథం మన చేతిలో ఉంది. ఆ గ్రంథం తీసుకుని దాంట్లో పేజీలు తిప్పుతూ ఆ పేజీల్లో ఉన్న విషయాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది వెలుపల జరుగుతున్న విషయం. ఆంతరముగా లోపల కూడా, లోపల ఉన్న సీక్రెట్ ఇది మనం ఆర్కియస్ అనే దాని దగ్గర a discovery of Paracelsus nor of his people Van Helmont, for it is again the same Archias or Father Ether, the manifested basis and source of the innumerable phenomena of life, localized. మనకి ఈ భౌతికంగా స్థూలంగా ఉన్నది ఏదైతే ఉందో, ఈ స్థూలానికి అందాలి అంటే దానికన్నా పై ఎత్తున ఇంకొకటి ఏదో ఉండాలి. పాలు కావాలి మనకి ఆ డైరీ ఫారాలు వచ్చినాయి. అక్కడ వాళ్ళు పాలు సేకరించి ప్యాకెట్లో నింపి దాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు. అట్లా ఏదో ఒక ప్రక్రియ జరుగుతుంది. మన చేతికి పాల ప్యాకెట్ వచ్చే సమయానికి, మనం అందుకునే సమయానికి, దానికి ముందేం జరిగింది? ఆ పాలు సేకరించడం, దాన్ని శీతలీకరణ ఒక ప్రాసెస్ లాగా చేయటం, చేసి ప్యాకెట్లో నింపి ఆ ప్యాకెట్లని పంపిణీ చేసి వాటి ద్వారా మనకి అందుబాటులో తీసుకొచ్చి మనం వెళ్ళి తీసుకుని రావటం. దాన్ని మన చేతుల్లోకి ప్యాకెట్ వచ్చింది. ఇది స్థూలము. స్థూలానికన్నా ముందు జరిగిందంతా ఈథర్. అంటే ఇదంతా ఈథర్గా మనం పెట్టుకుంటాం. అట్లాగే మరి మనకి రావాలి అంటే స్థూలంగా ఆ ఈథర్ నుంచి. ఈథర్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఫాదర్ నుంచి. ఫాదర్ ఈథర్ అని చెప్పారు. సోర్స్ నుంచి ఈథర్ వరకు వచ్చి అక్కడి నుంచి స్థూలంగా ఉన్న మనకి అందటం. The manifested basis and source of the innumerable phenomena of life. దాని ఆధారంగా మనకి ఆ ప్రాణశక్తి ఈథర్ నుంచి మన షట్చక్రాల ద్వారా మన దేహంలో ప్రవేశించి ఈ దేహంలో ఉన్నటువంటి ఈ దేహం అనే యంత్రాన్ని, మెషిన్ని నడిపించడం, అది జరుగుతుంది. దాని ద్వారా అనేక రకాలైన పనులు చేసుకుంటారు. వేరియస్ మేనిఫెస్టేషన్స్, ఫెనోమెనా ఆఫ్ లైఫ్, ఇన్యూమరబుల్ ఫెనోమెనా ఆఫ్ లైఫ్. అనేకమైనటువంటి అపరిమితమైన విస్తారమైనటువంటి ఇన్యూమరబుల్ ఫెనోమెనా, అంటే దృగ్విషయం మనకి గోచరమయ్యే పనులుగా మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇదంతా చేయడానికి మనకి తెలియబడేదిగా మనకి పనులన్నీ జరుగుతున్నాయంటే దానికి ముందే ఫాదర్ ఈథర్ ఉంది. దాని నుంచి ఇది మనకు అందుతుంది. అది ఆ విషయం మనకి ఆర్కియాస్ ఏదైతే ఉందో దానిని ఆ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారు అంతకు ముందు వాళ్ళు. దాన్ని పారాసెల్సస్ మనకు అందించాడు. ఇంకా పారాసెల్సస్ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన ముఖ్యంగా ఏ రంగాల్లో చేశాడంటే హోలిస్టిక్ మెడిసిన్, హెర్బలిజం, ఆల్కెమీ, 3 రంగాల్లో ఆయన
తీవ్రమైన పరిశోధనలు కృషి చేసి మనకి ఈ రోజుకి ఆధునిక కాలంలో ఉన్న పరిశోధనలకి ఆద్యుడిగా ఉంటూ ఈ పరిశోధనలు వేగవంతం అవడానికి ఆయన కారకుడయ్యాడన్నమాట. ఆల్కెమీ గురించి చెప్పుకున్నాం పోయినసారి. ఇప్పుడు కీ కాన్సెప్ట్స్ అంటే ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఇంకా ఏంటంటే మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం. సా ద హ్యూమన్ బాడీ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్స్. మెయిన్ ఏంటంటే మానవుడి మీద ఆయన కేంద్రీకరించాడు. మానవ దేహం, మానవుడు ఏదైతే అంటున్నామో ఈ మానవ దేహానికి సంబంధించి ఆయన ఎంతో పరిశోధన చేసి చివరికి ఏం తేల్చాడు? హ్యూమన్ బాడీ సా ద హ్యూమన్ బాడీ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ యొక్క ప్రతిబింబం ఇది. అంటే మనం అద్దం ముందు నిలబడితే 2 వచ్చినాయి అక్కడ. ఒకటల్లా 2 అయింది కదా! అద్దం ముందు నిలబడేటప్పటికల్లా. అద్దంలో ఉన్నవాళ్ళు, అద్దానికి ఎదురుగా ఉన్నవాళ్ళు. అద్దంలో ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది అద్దం లోపలికి? అద్దం లోపల ఉన్న ప్రతిబింబము, దానికి ఎదురుగా ఉన్న బింబం. దానికి ఎదురుగా ఉన్న దాని యొక్క ప్రతిబింబముగా అద్దం లోపలికొచ్చింది. అంతేగాని కొత్తవాడు ఎక్కడికి రాలేదుగా అక్కడ. అయితే స్థితి భేదం చేత ఇప్పుడు తనంతటికి తను స్వయంగా అది చేయలేదు. అద్దంలో ఉన్న ప్రతిబింబము అలా నిలబడి ఉంటుందంతే. అది ఏదైనా చేయాలి అంటే దాని ఎదురుగా ఉన్నవాడు ఏదైనా కదిలితే అప్పుడు అది కదులుతుంది. తనంతటికి తను అది కదలలేదు. ఈ రూప జగత్తంతా అలాగా ప్రతిబింబముగా అలాగుంది. ఎవరి యొక్క ప్రతిబింబముగా? ఈ సమస్తానికి ఆధారమైన వాడి యొక్క ప్రతిబింబముగా. అనేక రూపాలతో. మనం అద్దాల మహల్లోకి వెళితే దేవాలయాల్లో అద్దాల మహల్ అని ఉంటుంది ప్రత్యేకంగా. అది చుట్టూ అద్దాలు పెట్టి ఉంటాయి అవి. మనం లోపలికి ప్రవేశించగానే మనం ఒకడిగా లోపలికి ప్రవేశించాం. చుట్టూ చూస్తే 100 మంది ఉన్నాం. ఒక అద్దంలో నుంచి ఇంకొక అద్దంలోకి, ఇంకొక అద్దంలో నుంచి ఇంకొక అద్దంలోకి ఇట్లా ఎన్ని లెక్కింప వీలు లేని అన్నట్టుగా అయిపోయినాయి అక్కడ. అంతమందిమి ఉన్నాం మనం. మనం ఒక్కళ్ళమే లోపలికి వెళ్ళింది. మనం ఒక్కళ్ళము ఎంతమందిగా మారిపోయాం. అదెందుకు అక్కడ దేవాలయాల్లో పెడుతున్నారు? అంటే ఈ సృష్టి ఎట్లాగా ఆవిర్భవించిందో మనకి సంకేతంగా తెలియజెప్పడం కోసం. ఒకడే ఇన్నిగా మారాడు అని కొంచెం ఆ సూత్రాన్ని అందించడానికి, అది తెలియపరచడానికి మనకి అక్కడ అద్దాల మహల్ పెట్టారు మనకి. ఇంకోటి ఇదేంటన్నమాట యూనివర్స్ మనం హ్యూమన్ బాడీ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్స్. మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబము ఈ హ్యూమన్ బాడీ మానవ దేహం. అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ఈ బాడీలో అది మనకి తెలియబడుతుంది. ఆ కదలికలే ఇక్కడ కదలికలుగా ఇది అంటే మనకేమనిపిస్తుంది? ఇది సొంతంగా కదిలింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకేంటి విషయము? అద్దంలో ఉన్నదే మనకి తెలుస్తోంది. అద్దం ఎదురుగా ఉన్నోడు మనకు కనపట్ల. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మనం సాధారణంగా చూస్తే అద్దానికి ఎదురుగా ఉన్నవాడు, అద్దం లోపల ఉన్నది. ఈ 2 మనకి తెలుస్తుంటుంది గాబట్టి, అక్కడ క్లియర్‌గానే ఉంటుంది. పిల్లోడు గూడా జెప్తాడు. అద్దం ముందు ఉన్నవాడు కదిలితేనే అద్దం లోపలిది కదులుతుంది. లేకపోతే అలాగే ఉండిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం ప్రతి కదలిక దాని యొక్క రిఫ్లెక్షన్, ఇంకొక దాని యొక్క రిఫ్లెక్షన్, అట్లాగే ఇంకొకటి అంటే దాన్నే మైక్రోకాజం, మ్యాక్రోకాజం అనే పేర్లు పెట్టారు. బృహత్తర రూపము, వామన రూపము. విశ్వము యొక్క వామన రూపం మానవుడు, మానవుడి యొక్క బృహత్తర రూపం విశ్వము. అంటే మనం అద్దం ఎదురుగా నిలబడ్డాం అనుకోండి, అది బృహత్తర రూపం అయిపోతుంది. అంటే ఎన్లార్జ్డ్ ఫోటోస్టాట్. మనం కాపీ చేయించుకోవాలంటే జెరాక్స్ తీసుకుంటాం, దానికి ఏమంటాం మనం? ఎన్లార్జ్డ్. అంటే మామూలు సాధారణంగా ఉన్న దానికి అదే సైజు కాకుండా, ఉన్న సైజు కాకుండా పెద్ద సైజు తీయండి అంటాం. పెద్ద సైజు కాపీ, A4 సైజు, లేకపోతే A3 సైజు, A2 సైజు, అట్లా పెద్ద సైజు అలాగ వస్తుంది. అది ఏమీ మార్పు లేకుండా, ఒక్క అక్షరం కూడా మారదు, కానీ సైజు మారిపోయింది, పరిమాణం మారిపోయింది. ఇదేమో ఒక పేజీ మనం మామూలుగా A4 సైజులో ఉన్నటువంటి పేజీ అది A2 సైజుకి వెళ్ళిపోయింది. అక్షరాలు ఏమన్నా కొంచెం కొత్తవి ఏమన్నా చేరినాయా దాంట్లో? కొత్తది ఒక్క అక్షరం చేరలేదు. అదే ఇక్కడ మానవుడు, వీడి యొక్క బృహత్తర రూపం. ఏమన్నా కొత్తవి చేరినాయా? ఏమీ చేరలేదు, పరిమాణం మాత్రం మారింది. మొత్తం బృహత్తర రూపం అన్నమాట. ఖగోళం, మరి ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, నెబ్యులే, పాలపుంతలు, ఇట్లా రకరకాలు ఏవైతే ఉన్నాయో అట్లా ఈ గ్రహాలు, భూగ్రహం, ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాల ప్రదేశాలు, ఇవన్నీ కలిపి వామన రూపంలో ఎక్కడున్నాయి? మన దేహంగా ఉంది, ఇక్కడ మనగా ఉంది. అందుకని ఋషులు ఏం చేశారు? వాటిని తమలోనే దర్శించుకుని వాటి యొక్క విశేషాలు వర్ణించారు. ఖగోళ శాస్త్రం వచ్చింది అంటే వాళ్ళు ఖగోళానికి వెళ్ళలేదు, సూర్యుడి దగ్గరికి వెళ్ళలా, ఉపగ్రహం వేసుకుని చంద్రుడి దగ్గరికి వెళ్ళలేదు, మిగతా గ్రహాల దగ్గరికి వెళ్ళలేదు. తమలో ఉన్న దాన్ని దర్శించారు వాళ్ళు. ఆ విశేషాలన్నీ మనకి ఖగోళ శాస్త్రం ద్వారా, అలాగే 12 రాసులు, జ్యోతిష శాస్త్రం ద్వారా, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ భౌతిక రూపం అయితే, ఎస్ట్రానమీ భౌతిక రూపం అయితే, ఆస్ట్రాలజీ దాని యొక్క జీవము. ఇది రూపము, అది జీవము, చైతన్యం. అది ఇట్లా దర్శించారు అన్నమాట. ఎందువల్ల సాధ్యమైంది? అది మైక్రోకాజం, మ్యాక్రోకాజం రెండుగా మనకు అనిపిస్తున్నాయి, కానీ అనేకత్వము, ఈ అనేకత్వానికి ఆధారమైనటువంటి ఏకత్వం. నేను ఏకత్వంలో నుంచి ఈ రెండు వచ్చినాయి కాబట్టి. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ప్రతిపాదించింది, ద 4 elements believed in the balance of earth, air, fire and water in nature and human health. ఎక్కువ భాగం ఈయన ఏం చేశాడంటే మానవుడి యొక్క శరీరం మీద, మానవ దేహం మీద ఆయన బాగా పరిశోధన చేశాడు. మానవ దేహానికి సంబంధించి మానవ దేహ నిర్మాణం ఎలాగా ఉంది, మానవ నిర్మాణము, మానవ దేహ నిర్మాణము. మానవ నిర్మాణం అంటే వీటికి అంటే జీవానికి సంబంధించి అంతర్లీనంగా ఉండి ఏదైతే పని చేపిస్తుందో, చైతన్యంగా ఉంది, జీవశక్తిగా ఉంది, వాటి యొక్క వివరం మానవ నిర్మాణం. మానవ దేహ నిర్మాణం అనేటప్పుడు కల్లా ఈ స్థూలంగా ఉన్నటువంటి
ఫిజికల్ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు. ఇట్లా ఈ రెండిటిని గురించి ఆయన పరిశోధన చేసి, దాన్ని పరిశోధన చేసేటప్పటికల్లా ఏమైంది, ఈ ఆరోగ్యము, అనారోగ్యము దానికి సంబంధించిన విషయాలు, రహస్యాలు బయటకొచ్చింది. అనారోగ్యం ఎలాగా ఏర్పడుతుంది, ఆరోగ్య స్థితి ఎలాగా నిలబడుతోంది, ఆ ఆరోగ్య స్థితి నుంచి అనారోగ్య స్థితిలోకి ఎలాగా మారుతోంది, మళ్ళీ అనారోగ్య స్థితి నుంచి ఇల్ హెల్త్ నుంచి డిసీజ్ నుంచి ఈజ్ స్థితిలోకి మళ్ళీ రావడం ఎట్లాగా. ఈ ఉన్నది ఈజ్ స్థితి, ఆ ఈజ్ నుంచి డిసీజ్లోకి ఎలాగా పరివర్తన చెందుతోంది. మళ్ళీ అది తెలిసింది కాబట్టి ఆ డిసీజ్ నుంచి మరలా ఈజ్లోకి రావడం ఎట్లాగా అనే విషయానికి ఆయన పరిశోధన చేసి ఈ మాదిరిగా చేస్తే ఈ మాదిరిగా చేయాలి అని ఆయన కొన్ని సిద్ధాంతాలు తయారు చేశారు. అవి ఆధారంగానే నేటి ఆధునిక ప్రపంచంలో ప్రస్తుతం మనం కనుక్కుంటున్నటువంటి విషయాలు, ఉపయోగించుకుంటున్నటువంటి విషయాలు అవన్నీ ఆయన యొక్క సిద్ధాంతాల ద్వారానే మనకి వెలువడింది. ఇవన్నీ చేసుకోవడానికి, వీటిని అర్థం చేసుకోవడానికి. అంటే ఈ ఎలిమెంట్స్ నేచర్ అండ్ హ్యూమన్ హెల్త్. అంటే మనకి తూర్పు దేశాలకు సంబంధించి వేద విజ్ఞానానికి సంబంధించి చెప్పింది అదే. పంచభూతాలతో తయారైంది దేహం, అదే ఈయన కూడా చెప్పింది. అయితే ఈయన కొంత శాస్త్రీయంగా అదేమో మనకేంటి కథల రూపంలో వచ్చేటప్పుడు అది అర్థం కల మనకి. అంటే మనకి తెలియదు కావాలా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎక్కడికి చూస్తే ఇక్కడ అంటే సైంటిస్టులు లేటెస్ట్ గా ఏదైతే ఉందో దానికన్నా మించి ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఏమి కొనుక్కోబోతున్నారో, శాస్త్రవేత్తలు, పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రాబోయే కాలాల్లో, రాబోయే యుగాల్లో వాళ్ళు ఏం కొనుక్కోగలరు, ఎంతవరకు వాళ్ళు వెళ్ళగలరు, అవన్నీ అత్యంత ప్రాచీన కాలంలోనే వేదంలో అవి ఉల్లేఖింపబడ్డాయి, అవి తెలియజేయబడ్డాయి. అయితే అట్లాగా అది మనకు అర్థం కాకుండా ఉండేటట్టుగా ఇచ్చారు, తెలిసి తెలియకుండా ఉండేటట్టుగా ఇచ్చారు. అది ఎవరికే తెలిసేటట్టుగా ఇచ్చారు? దివ్య ప్రబోధితాత్ములకి, దివ్య ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టుగా అది అందుబాటులోకి తీసుకొచ్చారు. అందరి ఎదుట ఉంచారు వాటిని, కానీ కథల రూపంలో ఉన్నాయి, పొడుపు కథలుగా. ఉపమాలంకారంతో ఉంది, రూపకాలంకారంతో ఉన్నాయి. విషయం మనకి తెలియదు, దాన్ని ఎట్లా అన్వయించుకోవాలో తెలియదు. ఏ రహస్యాలు చెప్పడానికి ఆ కథ చెప్పారో, ఆ వ్యక్తుల్ని అక్కడ ఉంచారో తెలియదు మనకి. కానీ ఎవరికి తెలిసింది? ఉపదేశ దీక్ష పొందిన వాళ్ళకి మాత్రం దాన్ని అందించారు వాళ్ళు. ఎట్లాగైతే యేసుక్రీస్తు ఈ సామాన్య జనులకి ఉపదేశం చేసేటప్పుడు ఉపమాన రీతిలో ఉపదేశం చేసేవాడు, బోధన చేసేవాడు. తన శిష్యులకి మాత్రం దాని యొక్క అంతర్లీనమైనటువంటి దాని అంతరార్థాలు, దాని రహస్యార్థాలు, దాని యొక్క గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పి, ఆ రహస్యాలన్నీ విప్పి చెప్పి శిష్యులకి బోధించేవాడు. అట్లా 2 రకాలుగా ఆయన చెప్పాడు. బైబిల్ అంతా ఆ పద్ధతిలో ఉంది మనకి. ఇంత చేస్తే బైబిల్ యొక్క విషయం ఏంటి? ఈ మానవ దేహం నిర్మాణానికి సంబంధించి సమస్త విషయాలు దాంట్లో చక్కగా ఇవ్వబడ్డాయి కథల రూపంలో. యాకోబు 12 మంది కుమారులు ఉంటాం. అంటే వీళ్ళు యాకోబు అనేటప్పటికల్లా ఏమైంది? ఒక వ్యక్తి వచ్చేసాడు అక్కడికి. వాస్తవంగా ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే అక్కడ సృష్టి మొత్తంలో ఏం జరుగుతుందో దానికి నమూనాగా మనకి ఇక్కడ అవే పాత్రలు, అవే స్వభావాలతో, అవే శక్తులతో ఇక్కడ ఈ భూమి మీద నడవటం జరిగింది, భూమి మీద నడయాడటం జరిగింది. దాంతో ఏమైంది? వీళ్ళ కథ చెప్పేటప్పటికల్లా ఆ మొత్తం సృష్టి కథ చెప్పినట్టు అవుతుంది. అయితే మనకు అది తెలియకపోవటం వల్ల, అంటే మైక్రోకాజం, మైక్రోకాజం, ఈ విషయం మనకి ఈ రెండింటి మధ్యన ఉన్న సమన్వయం తెలియకపోవటం వల్ల, అంటే బృహత్తర రూపం, వామన రూపం,
ఉన్నది ఒకే రూపం. ఇది చుట్టూ కనిపించేది బృహత్తరంగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనదేమో చిన్నదిగా కనిపిస్తుంది. దాని యొక్క చిన్న రూపము మానవుడు, మానవుడు యొక్క బృహత్తర రూపము విశ్వము. 2 రకాలున్నాయి మరిక్కడ. ఒక్కటే ఉందిక్కడ. ఆ విషయం మనకి తెలియకపోవటం వల్ల. ఇవన్నీ బైబిల్‌లో ఉన్న విషయాలన్నీ ఏవేవో చెప్పారన్నట్టుగా చారిత్రక కథలుగా, మనం చారిత్రక అంశాలుగా, చారిత్రక సంఘటనలుగా మనం దాన్ని తెలుసుకుంటున్నాం. భారతము చారిత్రకంగా జరిగిందా లేదా అని కొంతకాలం తర్జన భర్జన జరిగి, ఆ! జరిగిందండి అని తీర్మానం చేశారు. చారిత్రకంగా జరిగింది. అంతేగాని అది దేనికోసం అక్కడ జరిగింది? ఆ పాత్రలన్నీ ఎక్కడి నుంచొచ్చారు వాళ్ళు? ఆ పాత్రల ద్వారా ఆ కథ ద్వారా మనకి ఏం చెప్పడం కోసం, మనలో ఏం మార్పు తీసుకురావడం కోసం ఇచ్చారది. ఆ విషయాల జోలికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఏమైందనమాట, ఈ పాంచభౌతిక దేహం అని మనకి ఎప్పుడో చెప్పిందే వేదంలో ఉన్నదే. వేదము, ఉపనిషత్తులు, పురాణాల్లో ఉన్నదే. ఈయన ప్రత్యేకంగా మరి ఎప్పుడు 15వ శతాబ్దంలో 15, 16 శతాబ్దాలకి 16వ శతాబ్దానికి సంబంధించిన ఆయన. అంటే పుట్టింది 15వ శతాబ్దం చివరిలో పుట్టాడు 1493లో. 1541లో కాలం చేశారు. అయితే దేహం విడిచారాయన. 16వ శతాబ్దానికి చెందినవాడుగా చెప్పుకోవచ్చు మనం. 16వ శతాబ్దానికి అంటే ఒక 400 సంవత్సరాల క్రితం. 4, 400 సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నిటిని ఆయన ప్రతిపాదించి అదొక కొత్త విషయంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే శాస్త్రీయంగా ఎవరైనా గాని దాన్ని ఒప్పుకునేటట్టుగా మత విశ్వాసాలు పక్కన బెట్టి ఎవరైనా సరే అవును అన్నట్టుగా దాన్ని శాస్త్రీయంగా రుజువుపరుస్తూ ఈ విషయాలన్నిటిని మనం ముందుంచారాయన. పారాసెల్సస్. అట్లాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్కియాస్ అంతకు ముందు చెప్పుకున్నది మనం. ప్రపోజ్డ్ ఎ వైటల్ ఫోర్స్ ఆర్ స్పిరిట్ దట్ గవర్న్స్ ద బాడీస్ ఫంక్షన్స్. ఒక ప్రాణశక్తి ఉన్నది. అది దేహంలోకి ప్రవేశించి, దేహంలోని వ్యాపారాలన్నిటిని వాటి యొక్క ఫంక్షన్స్‌ని, దేహం యొక్క వ్యాపారాలన్నిటిని చేసే పనులన్నిటిని అది నియంత్రిస్తుంది ఆ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి వీటికి అందింపబడి ఈ దేహావయవాలకి. తద్వారా ఆ అవయవాలన్నీ చక్కగా ఒక క్రమబద్ధంగా వాటికి అప్పజెప్పబడ్డ పనిని చేయటానికి వీలుగా అది చేయబడుతుంది అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడాయన. ఒక సూత్రాన్ని. వైటల్ ఫోర్స్ ఆర్ స్పిరిట్ దట్ గవర్న్స్ ద బాడీస్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ బాడీలో ఏం జరిగినా గాని ఇది చిట్ట చివరిది. అంటే ఎఫెక్ట్ ఇది. ఎఫెక్ట్‌ని మనం సర్దుకోవాలి అంటే మనకి తెలుస్తున్నదేంటి? ఇక్కడేదో ఒక కురుపో ఏదో వచ్చింది మనకి. ఒక బాధ కలిగింది. ఒక నొప్పి కలుగుతుంది దేహంలో. అంటే ఇదేంటనమాట చిట్ట చివరిదది. అంటే ఎఫెక్ట్ అది. కాబట్టి దీని యొక్క కాజ్ ఎక్కడుంది మరి? ఇది ఎలాగా వచ్చింది? ఎలా ప్రారంభమైంది అంటే, మనం ఆ వైటల్ ఫోర్సు మనకి మనలోకి ప్రసరించడంలో ఉన్న తేడా. గాలి బయట సూర్యకాంతి బాగానే ఉంది. మనమేమో తలుపులన్నీ వేసేసుకొనున్నాం. సూర్యకాంతి మన లోపలికి ప్రవేశించటం లేదు. దాంతో డి విటమిన్ తగ్గిపోయింది అని జెప్పి డి విటమిన్ టాబ్లెట్స్ వాడండని, ఇంజెక్షన్‌లు చేయించుకోండని మనకి మళ్ళీ ఇలా చేయాల్సొస్తుంది. దానికి సంబంధించిన బాధలొచ్చి. కాబట్టి మనం ఏం జేయాలి? సూర్యకాంతి మన ఇంట్లోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం. లేతే సూర్యకాంతి మనకి తగిలేటట్టుగా బయట మనం తిరుగుతూ ఉండటం. ఇట్లా మనకి. అంటే కారణం. ఆ ఎఫెక్ట్ దగ్గర నుంచి మనం కాజులోకి వెళ్లి, కాజుని మనం సర్దుకుంటే, ఆ కాజు నుంచి ఎఫెక్ట్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. మళ్ళీ డిసీజ్ నుంచి ఈజులోకి వచ్చేస్తాం. ఎందుకంటే బాడీలో లేదిక్కడ.
బాడీ యొక్క ఫంక్షన్స్ అన్నిటినీ దేహంలో జరిగే మొత్తం అన్ని పనుల్ని నియంత్రించేది వైటల్ ఫోర్స్. అది ఎక్కడి నుంచి వస్తుంది? గవర్న్స్ ద బాడీస్ ఫంక్షన్స్. అది మన యొక్క షట్చక్రాల ద్వారా ఈథరిక్ డబ్బు నుంచి ఫాదర్ ఈథర్ అని మనతో ముందు ఏదైతే చెప్పాం ఆర్కియాస్ అని, ఆ బయట దాని నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ సోలార్ ప్లెక్సస్ నుంచి అక్కడి నుంచి మొత్తం అన్నిటికీ పంపిణీ జరుగుతుంది ఆ ప్రాణశక్తి. ఆ పంపిణీ జరగటంలో అడ్డంకులు ఉండటం వల్ల, ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క అడ్డంకి ఏదో ఉండటం వల్ల, ఆ చక్రానికి ఆ ప్రాణశక్తి పూర్తిగా అందకపోవటం వల్ల అది పూర్తిగా పనిచేసే స్థాయిలో లేకుండా ఉండిపోయి, అది పని చేయట్లేదు కాబట్టి అది ఏ ఏ అవయవాల్ని నియంత్రిస్తుందో, ఒక్కొక్క చక్రము కొన్ని అవయవాల వ్యాపారాలని అవి నియంత్రిస్తూ ఉంటుంది. ఆ నియంత్రణ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఇక వాటి ఇష్టం వచ్చినట్టు అవి పనిచేయటం ప్రారంభమైంది. అది కూడా ఏంటి, బాధలన్నీ ఎందుకు వచ్చినాయి మనకి? ఇదిగో ఇటువంటి డిస్టర్బెన్స్ ఒకటి జరుగుతుంది. ప్రాణశక్తి పూర్తిగా అందటం లేదు. వస్తుంది కానీ ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది కానీ అడ్డంకుల వల్ల అది అరాకొరగా అందుతుంది, పూర్తిగా అందటం లేదు. పూర్తి స్థాయిలో మనకి అందటం లేదు. అందువల్ల పూర్తి స్థాయిలో ఈ అవయవాలతో పనులు చేయించలేకపోతుంది ఈ షట్చక్రాలు అని చెప్పడం కోసం బాధలు వచ్చినాయి. అంటే బాధలు ఏంటనమాట, మనల్ని హెచ్చరించడం కోసం వచ్చినాయి. మనకి శత్రురాజు మన దేశం మీదకి దండయాత్ర చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు గూఢచారులు, వేగులు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు కదా, చుట్టూ ఉన్న దేశాల్లో తిరుగుతూ ఈ దేశం మీదకి ఏదైనా ఆ యుద్ధానికి వాళ్ళు ఏమన్నా ప్రణాళిక వేస్తున్నారా, ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, స్పై అంటాం, గూఢచారులు. వాళ్ళు ఇతర అన్ని దేశాల్లో ఉన్నారు మన దేశ గూఢచారులు. అక్కడ ఉండి ఆ దేశం నుంచి మన దేశానికి ఏమన్నా ప్రమాదం కలిగేటట్టుగా ఉందా అన్నది కనిపెట్టి, ఏదైనా ప్రమాదకరమైనది ఏదో చేయబోతున్నారు వాళ్ళని ముందే పసిగట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన దేశానికి కబురు పంపుతారు. ఇట్లా వాళ్ళు మన మీద దాడి చేయబోతున్నారు మన దేశం మీదకి అనేటప్పుడు కల్లా మనం జాగ్రత్త పడి ఆ దాడిని ఆపడానికి ఎట్లాగా చేయాలో ఆ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అది ఎలాగ తెలిసింది? ఆ గూఢచారి మనకి పంపిన విషయం ద్వారా. ఇప్పుడు ఇక్కడ గూఢచారులు అంటే మరి ఎలాగా, ఇక్కడ విడిగా ఎవరు లేరు. ఈ దేహ భాగాలే నొప్పి ద్వారా, అనారోగ్యం ద్వారా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, మీరు సరి చేసుకోండి, తరుగుదల ఏర్పడింది ఇక్కడ, దాన్ని భర్తీ చేసుకోండి అని చెప్పడం కోసం మనకి ఇది బాధలు వస్తున్నాయి. బాధలు ఏదైనా కానీ తరుగుదల ఉంది అంటే ఇక్కడ జరగవలసిన విధంగా జరగటం లేదు కాబట్టి ఇబ్బంది ఏర్పడింది, దాన్ని సరి చేసుకోండి మీరు అని చెప్పడం కోసం వచ్చినవి బాధలు. అందువల్ల ఏంటి, ఈ విషయం మనకు తెలిస్తే ఇప్పుడు బాధల మీద మనం దృష్టి పెట్టం కదా. బాధలు ఎందుకు వచ్చినాయి? మొట్టమొదటి ప్రశ్న. ఇది మనల్ని హెచ్చరించడం కోసం, మనకి తెలియపరచడం కోసం, లోపల ఉన్న డిస్టర్బెన్స్ ఏదో ఉంది, మీరు దాన్ని సరి చేసుకోండి అని చెప్పడం కోసం అవి బాధలు వచ్చినాయి. అయితే మనం ఏం చేస్తున్నాం, బాధలు రాగానే బాధలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏంటి, ఆ బాధలు వచ్చి మనకి ఏం చెప్పడానికి వచ్చినాయో అది ఆగిపోయింది. బాధలు తగ్గినట్టు అనిపిస్తోంది, కానీ అక్కడి నుంచి ఆ ప్రమాదం కొంచెం ఉంది, ఆ ప్రమాదము క్రమక్రమంగా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని మనం ఆపలేదు, దాని జోలికి మనం వెళ్ళలేదు. ఆ ప్రమాదం క్రమక్రమంగా వచ్చి ఇక చివరికి ప్రధానమైనటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీలు, ఆ మూత్రపిండాలు, ఇట్లా వాటి మీదకి వచ్చేసింది. వాటి మీదకి వచ్చాక ఇంకా ఎంత కష్టమైన విషయంగా అయిపోయింది చూడండి. ఇవి రావడానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచి అది మనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది.
జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని. అయితే మనం ఏం జాగ్రత్త పడుతున్నాం? ఆ నొప్పి మనకి తెలియకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నాం. ఆ నొప్పి ఎందుకొచ్చింది అన్న విషయం దగ్గర కొంచెం సైన్స్ డిఫర్ అయింది. ఇటు ఆయుర్వేదం గాని, హోమియోపతి గాని ఇదేంటి కారణం కేసి వెళ్ళటం. ఇది ఏదో విషయం చెప్పడానికి మనతో మాట్లాడడానికి వచ్చింది నొప్పి. మనల్ని హెచ్చరించడం కోసం, మన మీద అత్యంత ప్రేమతో వచ్చింది. నొప్పి వచ్చింది అంటే తొలగించాల్సింది నొప్పిని కాదు మనం. అది ప్రేమతో మన దగ్గరకొచ్చి మీరు సరిగ్గా అది సరి చేసుకోండి. సరి చేసుకుంటే మళ్ళీ మీకు చక్కటి ఆరోగ్యంతో మీరు చక్కగా పనులు చేసుకోవచ్చు అని చెప్పడం కోసం వచ్చిందది. దాంతో ఏమైంది? అది డిఫర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పారాసెల్సస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మరి ఆయనేంటి తత్వంతో ఉన్నటువంటి పరిశోధనలు ఆయన చేశాడు. మొత్తాన్ని పరిపాలించేది ఒకటి ఉన్నది. మ్యాక్రోకాజం, మైక్రోకాజం అది ఒకటి గదా! అట్లాగే మొత్తం బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నిటిని నియంత్రించేది ఒక శక్తి ఉన్నది, ప్రాణశక్తి. అట్లా ఆయన కాజుకేసి చూడండి. ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ మనకి చెప్పడం కోసం వస్తున్నాయి. ఈ ఎఫెక్ట్స్ ఆధారంగా కాజుని మనం తెలుసుకుని, ఆ కాజుని సరిజేసుకోవటం అన్న విషయమే ఆయన చెప్పాడు. అది ఎక్కడి వరకు వచ్చి ఆగింది? ఈ ఇంగ మనకి ఈ అలోపతిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మందులు అంటాం గదా మనం. ఇంగ్లీష్ వైద్యం అంటాం. ఆ అలోపతి శాస్త్రము ఎక్కడి వరకు వచ్చి ఆగింది? ఈయన పారాసెల్సస్ తర్వాత ఆయన పంథాలోనే పరిశోధనలు చేస్తూ వచ్చినటువంటి ఈ అలోపతికి ఆద్యుడైనటువంటి ఒక డాక్టర్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు పూర్తిగా ఈ సైన్స్ లేకపోవటం వల్ల ఏది ఈ ప్రాణశక్తికి సంబంధించి బాడీ ఎట్లాగా నిర్వహింపబడుతుందో, ఈ సృష్టి ఎట్లాగా వచ్చిందో, సృష్టి వచ్చిన విధంగానే ఈ బాడీ కూడా వచ్చింది అన్న విషయము, దానికి దీనికి ఉన్న సంబంధం, ఈ విషయాలన్నీ మరుగున పడిపోవటంతో, అంటే ఆధ్యాత్మిక విషయాలు మరుగున పడిపోవటం వల్ల అప్పుడేమైంది? బాహ్యంగా ఉన్నదే మనకు ప్రాధాన్యత వహించి, ఈ నొప్పిని తగ్గించాలి మనం. నొప్పి మీదకి దాడి మొదలెట్టాం. ఇప్పుడు ఆ నొప్పి తెలియజేయటం కోసం దేహం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అది. దేహం మనల్ని హెచ్చరించడం కోసం రక్షణ వ్యవస్థ అది. నొప్పులన్నీ ఏంటి? రక్షణ వ్యవస్థకి సంబంధించింది. దేహం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థని మనల్ని రక్షించడం కోసం. అయితే మనం ఏం చేసాము? ఆ రక్షణ వ్యవస్థనే మూసేయటానికి, అంటే ఆపేయడానికి, ఇక అక్కడి నుంచి మనకి సిగ్నల్స్ రాకుండా ఉండటానికి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే విషయం అర్థం కాలేదు మనకి. పూర్తిగా దీని మీదే మనసు పెట్టేసాం. కానీ పారాసెల్సస్ ఏంటంటే, వీటన్నిటిని నియంత్రించేది ఒక శక్తి వేరే ఉన్నది. అంటే కాజ్ ఒకటి ఉందక్కడ. ఆ కాజ్ యొక్క ఎఫెక్ట్సే, ఆ కారణం యొక్క కార్యమే మనకి బాధలు తెలియజేయటం. అంటే ఈ బాధలు ఏవైతే మనకి తెలుస్తూ ఉన్నాయో, వీటిని ఆధారంగా చేసుకొని, ఆ కారణాన్ని కనిపెట్టి, ఆ కారణానికి వైద్యం చేయటం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి ఎళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ సరి చేశాం కాబట్టి, అక్కడ ఆ లోటుని భర్తీ చేశాం కాబట్టి, ఇంక వీటితో అవసరం లేదు. ఇక నొప్పులతో మనకు అవసరం లేదు. నొప్పులు మనల్ని హెచ్చరించాల్సిన పని లేదు గదా! ఇవి సిగ్నల్స్ ఆగిపోతాయి ఆటోమేటిక్‌గా. దాని జోలికి మనం వెళ్ళలేదు. కానీ అది ఆగిపోయింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. చిన్న పిల్లవాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడంటే తల్లి ఏం చేస్తుంది? వీడికి ఆకలేస్తున్నట్టుంది. పాలిద్దామని చెప్పి పాలు ఇస్తుంది వాడికి. దాంతో వాడు పాలు తాగంగానే, అంటే నోట్లోకి పాలు చుక్క పడంగానే మరుక్షణం ఏడుపు ఆగిపోయింది. ఏడుపు ఆగ ఏడుపుని ఆపడం కోసం తల్లి చేసిన ప్రయత్నం ఏమీ లేదు.
వాడిని కొట్టడం, ఏడవమాక, ఏంటి గోల, నోరు మూయి, నోటికి ప్లాస్టర్ అతికించడం, ఇట్లా చేయలేదు. ఏడుస్తున్నాడు. ఓకే, ఆకలైంది వీడికి అని ఆ కారణం తెలుసుకుంది. ఆ ఏడుపుకి గల కారణాన్ని ఆమె గ్రహించి, ఆ చిన్న పిల్లవాడు పొత్తిళ్లలో ఉన్నవాడు వెంటనే ఆ చనువు కట్టు ఇది ఇచ్చేటప్పటికల్లా ఆ చనుబాలని ఆయన నోట్లో ఎప్పుడైతే వచ్చి ఆ పాలని ఆ నోట్లో ఆ పాల చుక్క పడంగానే ఆగిపోయింది ఏడుపు. ఇక్కడ ఏంటి మరి జరిగింది? మొత్తం అన్ని వేదనలు కూడా ఇదే పద్ధతి, ఇదే సూత్రం. మరుక్షణం ఆ నొప్పి ఆగిపోతుంది. నా నొప్పులన్నీ వచ్చినాయి దేనికి? ఏడుపు ఎందుకొచ్చింది? తనకు ఆకలిగా ఉందని చెప్పడం కోసం. అట్లాగా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది అని మనల్ని రక్షించడం కోసం ఈ నొప్పులన్నీ వస్తున్నాయి అని పారాసెల్సస్ ఎంతో దూరంగా ఆయన అలాగా ఆ సిద్ధాంతాలు అవన్నీ సూత్రాలు తయారు చేసి పెట్టాడు. అంటే క్రమక్రమంగా ఏంటంటే ఆయన ఎందుకని ఇలాగ చేయగలిగాడు? ఆధ్యాత్మిక విషయం కూడా దగ్గర ఉంది కాబట్టి. ఒకవైపున తత్వము, తత్వశాస్త్రం, ఫిలాసఫీ, ఒక పక్కన ఫి ఫిజికల్‌గా ఉన్నటువంటి, స్థూలంగా ఉన్నటువంటి శాస్త్రము, ఈ భౌతిక శాస్త్రం. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ అంటే మ్యాక్రోకాజం, మైక్రోకాజం, యూనివర్స్, హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ యాస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్లాగా అతను రెండిటిని సమన్వయం చేసుకుంటూ రావడం వల్ల ఆ పద్ధతొచ్చింది. మళ్ళీ హానిమన్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించాడు. హానిమన్ కారణాలు అంటే వీటన్నిటికి ఇవి మనకి సిగ్నల్స్ ఇచ్చేవి, మనల్ని రక్షించడం కోసం వచ్చిన ఈ వేదనలన్నీ, నొప్పులన్నీ. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఏది దేనివల్ల ఇది వేదన కలుగుతుందో ఆ లోటుని భర్తీ చేయటం అన్న విషయంలోకి వచ్చి కారణం కేసి వైద్యం చేయటం మొదలుపెట్టాడాయన. అదే హోమియోపతిగా వచ్చింది. ప్రస్తుతానికి అట్లా హోమియోపతి దగ్గర ఆగింది. ఇంకా దీంట్లో కొంత పరిశోధన జరిగి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం ఈ మనం ఇక్కడ ఎందుకున్నాం? మనం నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం, సృష్టించిన వాడి కోసం నేనిక్కడ ఉన్నాను. వాడి కోసం నేను పని చేస్తూ ఉన్నాను అన్న దాంట్లోకి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో మనం మరణం లేని స్థితితో ఇక్కడ తిరగగలుగుతాం. అది కూడా నెమ్మదిగా రాబోయే కాలంలో మనకి సాధ్యపడే అంశం అది. ఓకే. నెక్స్ట్ ఆల్కెమీ అండ్ స్పిరిచువాలిటీ. అంటే ఆయన ఏ ఏ రంగాల మీద తన ప్రభావాన్ని చూపించాడు అన్న దానికి వెళితే మోడర్న్ మెడిసిన్, హిస్ వర్క్ ఆన్ హెర్బలిజం అండ్ ఫార్మకాలజీ పేవ్డ్ ద వే ఫర్ లేటర్ డిస్కవరీస్. మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకళ్ళేదో మనకి అందిస్తారు. ఒక సిద్ధాంతాన్నో, ఒక సూత్రాన్నో ఎన్నో రకాలుగా ఆలోచించేవాళ్ళు ఒకదాన్ని అందిస్తారు మనకి. అయితే మళ్ళీ అదే పద్ధతిలో మనం ఆలోచించకుండా దాంట్లో నుంచి ఏదో ఒక్కటి పట్టుకుంటాం. తేలిగ్గా ఉండేదేదో అది పట్టుకుంటాం. అది పట్టుకునేటప్పటికల్లా ఇక అదేమవుతుంది, డైల్యూట్ అయిపోతుంది. క్రమక్రమంగా ఒక చిన్న విషయమే ఆయన నుంచి బయటకొచ్చిందంతే. ఆయన యొక్క అసలైన పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క అసలైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు వెళ్ళిపోయినాయి. యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన ఏమేమైతే సిద్ధాంతీకరించాడో, ఆ మెడిసిన్ గురించి గాని, అలాగే హెర్బలిజం అంటే నేచురల్‌గా తయారు చేసి అదే ప్లాంట్ కింగడమ్ నుంచి వాటిని ఎలాగా ఉపయోగించుకోవాలి, మన యొక్క ఆరోగ్య స్థితిని సమంగా ఉంచటం కోసం వాటన్నిటి గురించి చెప్పాడాయన. అలాగే ఫార్మకాలజీ మందులు తయారు చేసే విధం గురించి చెప్పాడు. దాన్నే పారాసెల్సస్ ఏదైతే చెప్పాడో దాన్ని
హానిమన్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసి సూక్ష్మీకరణగా తీసుకొచ్చాడు. మందుని సూక్ష్మీకరణ రూపంలో అందించడం. మనం మరి ఇంగ్లీష్ మందులకి వెళ్ళేటప్పుడు కల్లా అలోపతికి వెళ్ళేటప్పటికి ఏంటి భౌతికంగానే సూక్ష్మీకరణ లేకుండా మనకి మందు ఎలాగ తయారు చేస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఇస్తున్నారు. 500 mg అని, 1000 mg అని, లేదా 40 mg అని ఇట్లాగా క్రూడ్ ఫామ్ లో మనం పెట్రోల్ ని క్రూడ్ ఫామ్ లో వాడుతున్నామా? పెట్రోల్ ని ఎలా వాడుతున్నాం? దాంట్లో నుంచి వస్తుంది, సముద్రంలో నుంచో భూమి లోపల నుంచి మనకి అది సేకరిస్తున్నాం దాన్ని, పెట్రోల్ని. దాని తర్వాత ఏం చేస్తాము, ఎన్నో రకాల ప్రాసెస్ చేసి మనకి వీలుగా దాన్ని సూక్ష్మీకరించుకొని ఎంతో శుద్ధి చేసి అప్పుడు దాన్ని మనం వాడుతున్నాం. మరి అట్లా ఇవి కూడా వాడాలి కదా. ఈ మందులు తయారు చేసాం ప్లాంట్ కింగడం నుంచో, లేకపోతే యానిమల్ కింగడం నుంచో, లేకపోతే రసాయనాల నుంచో, కెమికల్స్ నుంచో తయారు చేసాం మందులు. ఓకే, బాగుంది. కానీ ఆ క్రూడ్ ఫామ్ దగ్గర ఆగిపోయింది అలోపతి. దాన్ని సూక్ష్మీకరించి పొటెంటైజేషన్ చేసి 1 మిల్లీ మనం 500 మిల్లీగ్రాములు ఒక టాబ్లెట్ లో ఉంటే అది ఒక్కసారిగా వేసేసుకుంటున్నాం 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్. కానీ ఆ టాబ్లెట్ కి ఎంత ఆ మందు పడుతుందో దాన్ని సూక్ష్మీకరిస్తే కొన్ని వేల మందికి ఆ టాబ్లెట్స్ ఇవ్వచ్చు మనం. ఒక్కసారి వేసుకునే టాబ్లెట్ ని సూక్ష్మీకరిస్తే, పొటెంటైజేషన్ చేస్తే హోమియోపతిలో లాగా కొన్ని వేల మందికి ఇవ్వచ్చు. అంటే ఎంత తగ్గిపోయిందో చూడండి. అది దాని యొక్క పవరు పెరుగుతుంది, పని శక్తి పెరుగుతుంది. రెండోది, మనం ఆ మందు తయారు చేయడానికి ఈ భూమి నుంచి మరి వాటన్నిటిని ఉపయోగిస్తున్నాము, అవి తగ్గుతాయి. భూమి యొక్క ఆ సమస్థితి కూడా పాడైపోతుంది మనం ఎక్కువ వాడటం వల్ల. అట్లా తక్కువ వాడటం వల్ల భూమి సమస్థితిలో ఉండడానికి కూడా వీలవుతుంది. అట్లా నెమ్మదిగా రావాలి, పరిశోధనలు వస్తాయి. ఈయన మాత్రం ఈ విధంగా చెప్పాడు. ఫార్మకాలజీ, హెర్బలిజం పేవ్డ్ ద వే ఫర్ లేటర్ డిస్కవరీస్. అంటే దారి చూపించింది కానీ ఈయన చూపించిన దారిలో వెళ్ళలేదు. అది పారాసెల్సస్ చూపించిన దారిలో కాకుండా కొంచెం అటు ఇటుగా ఏదో ఒక రోడ్డు ఉంది కదా అని మనం మన ఇష్టం వచ్చిన రోడ్లోకి వెళ్ళినట్టుగా అయిపోయింది. అంటే ఏంటిది, పారాసెల్సస్ ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా గనక 16వ శతాబ్దం 17వ శతాబ్దంలోనే మనం తయారు చేసుకుని ఉంటే మందుల్ని, వీటిని, మరి ఇప్పటికి 21వ శతాబ్దం వచ్చేటప్పటికల్లా సంపూర్ణ ఆరోగ్యం, ప్రపంచమంతా సంపూర్ణ ఆరోగ్యవంతులతో వెలసిల్లేది. మరి అట్లాగా ఇంకొక ఫోర్స్ ఉంది కదా, ఆసురీ శక్తి, అంటే ఈవిల్ ఫోర్స్, ఆసురీ శక్తి. మరి అట్లా ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. అందుకనే మనకు అట్లాగా ఆలోచన రానియకుండా ఇంకొక దాంట్లోకి భౌతికానికే మనకి పరిమితం అయ్యేటట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది. సాతాను ఎట్లాగైతే ఈవుని ప్రలోభపెట్టి, తద్వారా ఆడంని కూడా ప్రలోభపెట్టి అలా భూపతనం జరిగించాడు సాతాను. అట్లాగా ఒక పరిశోధన చక్కగా అందితే దాన్ని మళ్ళీ అటు చేసి ఇటు చేసి స్థూలంగానే అది చేసేటట్టుగా, పరిమితంగానే దాన్ని ఉపయోగించేటట్టుగా, దీనికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో జీవము, ఆ జీవాన్ని దీనికి కలపకుండా అలాగా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంటుంది ఈ ఆసురీ శక్తి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఇంకా ఆసురీ శక్తి యొక్క పని తగ్గిపోతుంది, దాని అవసరం ఉండదు. కానీ ఆసురీ శక్తి యొక్క ప్రభావం వల్ల ఏమైందంటే దేవుడు ద వే ఫర్ లేటర్ డిస్కవరీస్. ఈయన చేసినటువంటి సిద్ధాంతాలు కానీ, పరిశోధనలు కానీ, ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు కానీ, ఈయన చేసిన పరిశోధనలు కానీ
ఒక చక్కటి మార్గానికి అది దారి చూపించేది. 21వ శతాబ్దానికి అద్భుతమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఉండేది. కానీ ఏమైంది ఇప్పుడు? సంపూర్ణ అనారోగ్యంగా తయారైపోయింది. మన మొత్తం గ్లోబంతా ఆరోగ్యవంతులు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆరోగ్యం అన్నది అసలు మనం భూతద్దం పెట్టి వెతికినా కనపడని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇది కుంటి కాలుతో నడుస్తోంది. అంటే ఇంకొక కాలు కూడా ఉండాలి. ఆధ్యాత్మికత ఓన్లీ ఫిజికల్ భౌతికంగానే మనం నడుస్తూ ఉన్నాం. ఈ భౌతికానికి ఆధ్యాత్మికత తోడవ్వాలి. అదే ఐన్‌స్టీన్ చెప్పింది. ఆధ్యాత్మికత తోడు లేకుండా భౌతికత ముందుకి ఒక్కటే వెళ్ళిందంటే అది కుంటి కాలుతో నడిచినట్టే. అట్లాగే ఆధ్యాత్మికత ఒక్కటే వెళ్ళకూడదు. భౌతికతకే ఆధారంతో వెళ్ళాలి. 2 సమంగా నడవాలి. అది 2 కాళ్ళు లాంటివి ఇవి. 2 కళ్ళు లాంటివి. 2 కళ్ళతో చూస్తేనే కదా చక్కగా దృశ్యం కనిపించేది మనకి. 2 కాళ్ళుంటేనే కదా చక్కగా మనం నడవగలగటానికి. ఒకటి ఆధ్యాత్మికత, స్పిరిచ్యువాలిటీ, భౌతికత. స్పిరిట్ అండ్ మ్యాటర్ కలిసి నడవాల్సిన పని ఉంది. రెండిటిని మధ్యన సమన్వయం చేసుకుంటూ. ఎందుకంటే స్పిరిటే మ్యాటర్‌గా కన్వర్ట్ అయింది. మ్యాటరే స్పిరిట్‌గా కన్వర్ట్ కాబోతోంది. ఒకదానికొకటి. స్పిరిట్ యొక్క వామన రూపమే మ్యాటర్. మ్యాటర్ యొక్క బృహత్తర రూపమే స్పిరిట్. విడదీయని సంబంధం ఇది. ఉన్నది ఒకటే అక్కడ. విడదీయని సంబంధం ఇది. ఈ రెండిటిని ఒకదాన్ని పక్కన పెట్టేసామంటే, స్పిరిట్‌ని పక్కన పెట్టామా, ఒక్క మ్యాటర్‌తోనే మనం వెళ్తే ఇట్లాగా కష్టాలు జరుగుతుంటాయి మనకి. ఆయనేం చేసాడు? స్పిరిట్ అండ్ మ్యాటర్ రెండిటిని సమన్వయం చేస్తే ఆయన యొక్క పరిశోధనలు గాని, ఆయన సిద్ధాంతాలు గాని చేశాడు పారాసెల్సస్. అందుకే సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకొకటి ఆల్కెమీ అండ్ స్పిరిచ్యువాలిటీ. ఇంకా ఒక 2, 3 విషయాలున్నా అవి రేపు చెప్పుకుందాం. మిగతా టెక్స్ట్‌లో వ్యాఖ్యానంలోకి వెళ్దాం. ఇట్లా ఒక పేరు వచ్చింది అంటే ఆ పారాసెల్సస్ ఆయన గురించి మనం చెప్పుకోవటం వల్ల ఏమైంది? మరి పరిశోధనలు ఎట్లాగా ఒక పక్క దారి పడుతున్నాయి. మన పాత వాళ్ళు ఇప్పుడు అంతకుముందు వేదం ఉంది. మరి వేదాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటాన దాన్ని పక్కన ఓన్లీ స్పిరిచ్యువల్ అన్నట్టుగానే అయిపోయింది. ఇక్కడికొచ్చినప్పటికల్లా ఓన్లీ మ్యాటర్ పదార్థం, భౌతికత. అట్లాగా పాశ్చాత్య దేశాలకు వెళితే ఓన్లీ భౌతికత. ఇటు తూర్పు దేశాలకు వస్తే ఓన్లీ స్పిరిచ్యువాలిటీ. ఇట్లాగా అయిపోయిందన్నమాట. 2 కలిసి వెళ్ళాలి. దానికోసమే ద సీక్రెట్ డాక్ట్రిన్ వచ్చింది. దానికోసమే దివ్య జ్ఞానము అని ఆ పేరుతో ఈ ద సీక్రెట్ డాక్ట్రిన్ మనకి అందింపుకొని ఈ రెండిటిని సమన్వయం చేసుకునే విధానం. మిగతా విషయాలు రేపు చెప్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. Thank you, sir. Thank you, sir. Vasudeva. Vasudeva.